నంద్యాల జిల్లా వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా శనివారం నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక సమానత్వానికి ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో జయంతోత్సవ సభను నిర్వహించారు. జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. మొదటిగా మరి బీసీ నాయకులు మేడం గారు ప్రార్థనా గీతాన్ని జ్యోతిరావు పూలే సామాజిక పరంగా చేసిన సేవలు నేటికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో కులమత వివక్షతలను ఎదుర్కొంటూ సమాన హక్కుల కోసం పోరాడిన ఆయన జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో 50% ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తా ఉంది. మళ్ళీ రేపు ఇదైన తర్వాత రీఆర్గనైజేషన్ అయితే కాన్స్టిట్యూన్సీస్ నియోజకవర్గాలు మారిపోతాయి. మళ్ళీ ఎవరు ఎక్కడ ఏమనేది కూడా తెలియకుండా పోతుంది పరిస్థితి. కాబట్టి మన కలెక్టర్ గారి మీద బాధ్యత, జేసీబీ గారి మీద బాధ్యత ఉంటుంది. రీఆర్గనైజేషన్ అంతా మమ్మల్ని ఎట్లా చేస్తారు, మరి మీరిద్దరు కలిసి రీఆర్గనైజేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూన్సీస్ అది కూడా దీని తర్వాత వస్తాయి. కాబట్టి అవన్నీ కలెక్టర్ గారు చేస్తారు. అది అధికారం ప్రభుత్వం ఏ రకంగా ఉందో అది చేస్తారు. కాబట్టి అందరం కూడా ఎవరు ఇప్పుడు పడ్డప్పుగురు మానవ ఉన్నది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏం చేస్తాము? కాబట్టి ఇప్పుడు ఈ నంద్యాలు కూడా 3-4 నియోజకవర్గాలు అవుతాయి. కాబట్టి అందరూ కూడా సహకరించి మహిళలకు కూడా ఇందులో 33% ఉంటుంది. ఆ మహిళ మనకి అదృష్టం ఉంది మనకు తెలుసు. కానీ ఆమెకు కూడా నేను ముందుగానే కంగ్రాచులేట్ చేస్తున్నా ఎవరైనా రాని అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ, సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రజాసేవను చేసినట్లు ఆనందం వ్యక్తం చేశారు. జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పి చేసిన కృషి చిరస్మరణీయమని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. తన భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో ఆడపిల్లల చదువు కోసం పాఠశాలలను ఏర్పాటు చేసి చారిత్రాత్మకంగా నిలిచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకు మనం ఒక ఆడపిల్లని చదివించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి తనంతటి తన కాళ్ళ మీద నిలబడి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చే స్థాయికి తల్లిదండ్రులు మనం తీసుకువెళ్ళడానికి ఎందుకు ఆలోచించలేకపోతున్నాం అనేది మన జిల్లాలో మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం. సో ఖచ్చితంగా దీనిపైన మనం ఆలోచించాలి. ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ గా చాలా మంది మన జిల్లాలో ఎదుగుతూ ఉన్నారు. ముందుకు వస్తాం, చిన్నదో పెద్దదో ఏదో మేము వ్యాపారం చేస్తాము, లేదంటే చాలా లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ని ప్రమోట్ చేస్తాము, ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన సమయం ఇది. అలాగే పెద్దలు మాట్లాడుతూ వాళ్ళు రాసిన కొన్ని పుస్తకాల గురించి చెప్పారు. ఇవన్నీ సమయం చూసుకొని చదవండి. చాలా మంది పుస్తకాలు చదవట్లేదు. రోజు ఎక్కువగా సెల్ ఫోన్ ప్రభావమే ఎక్కువగా కనపడుతుంది. ఆ పుస్తకాల నుంచి చాలా నేర్చుకుంటాం, నాలెడ్జ్. నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశ తొలి ఉద్యమకారుడు, సామాజిక విప్లవ జ్యోతి అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నంద్యాల వైఎస్ఆర్సీపీ నాయకులు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ కౌన్సిలర్లు అమృతరాజ్, జాకీర్, శివ పలువురు పాల్గొన్నారు. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాన్ని.
అదేవిధంగా ఆళ్లగడ్డ పట్టణం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 200వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జై భారత్ మాతాకి అంటూ నివాళులర్పించారు. కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ రాఘవయ్య పలువురు పాల్గొన్నారు. జోహార్ జోహార్ महात्मा ज्योतिराव फूले के, महात्मा ज्योतिराव फूले जी के, महात्मा ज्योतिराव फूले जी के जय भारत. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.